మరణాన్ని వాయిదా వేయడం అసలు సాధ్యమేనా? వినడానికి ఆశ్చర్యంగా ఉన్న ఒక ప్రాచీన ఆధ్యాత్మిక బోధన ఇదే సాధ్యమంటోంది. ఈరోజు మనం జీవితం, మరణంపై మనకున్న అవగాహనను పూర్తిగా మార్చేసే ఒక అద్భుతమైన విషయాన్నే లోతుగా పరిశీలిద్దాం. ఒక్కసారి ఆలోచించండి. మన చావు ఎప్పుడు, ఎలా జరగాలనేది ముందే ఒక కోడు రూపంలో రాసిపెట్టి ఉంటే, అచ్చ మన డిఎన్ఏలాగా అన్నమాట. ఈ ఆలోచనే ఈరోజు మనం చేయబోయే అన్వేషణకు పునాది. సరే, మరి ఈ కోడ్ని మార్చడం ఎలా? దానికో దారి ఉందని ఆ శాస్త్రం చెబుతోంది. ముందుగా మన విధి ఎలా ముందే నిర్ణయించబడుతుందో చూద్దాం. ఆ తర్వాత శ్వాసకున్న శక్తి, శబ్దంలో దాగి ఉన్న విశ్వరహస్యాలు, చివరిగా మృత్యువుపై పట్టు సాధించడం ఎలాగో ఈ 4 దశల్లో మనం ప్రయాణిద్దాం. ఓకే, మొదటి అడుగు. అసలు ఈ మరణానికి ఓ జన్యు సంకేతం అనే భావన ఏంటి? అది నిజంగా మార్చలేనిదా, లేక దానికేమైనా మినహాయింపు ఉందా? చూద్దాం. అంటే ఈ బోధన ఏం చెబుతోందంటే, మన జీవిత కాలం అంటే మనమెన్నాళ్లు బతుకుతామనేది మన కర్మను బట్టి ఒక బ్లూ ప్రింట్ లాగా ముందే సిద్ధంగా ఉంటుందట. కాని ఇక్కడే ఓ అసలైన మలుపుంది. ఆ బ్లూ ప్రింట్ని, ఆ స్క్రిప్ట్ని మార్చే అవకాశం కూడా మన చేతిలోనే ఉందని ఈ బోధన సూచిస్తోంది. అవును, ఇక్కడే అసలు విషయముంది. మన విధి అనేది రాతిమీద రాసిన రాత కాదన్నమాట. దాన్ని మార్చగల సామర్థ్యం, ఆ స్వేచ్ఛ ప్రత్యేకంగా మనుషులకే ఇవ్వబడింది అని ఈ తత్వం స్పష్టంగా చెబుతోంది. సరే, ఆ కోడ్ని మార్చగల స్వేచ్ఛ మనకుంది అన్నాం కదా, మరి ఆ మార్చే సాధనమేంటి? ఎక్కడో లేదు, మనలోనే, మనతోనే నిరంతరం జరిగే ఒక ప్రక్రియలో ఉంది. అదే మన శ్వాస. దీని వెనుక ఉన్న సైన్స్ని ఇప్పుడు చూద్దాం. దీన్ని స్వరశాస్త్రం అంటారు. ఇది కేవలం గాలి పీల్చి వదలడం లాంటిది కాదు. ఒకసారి ఆలోచించండి. మన శరీరం ఒక యంత్రం అనుకుంటే దాన్ని నడిపేది ప్రాణశక్తి. ఆ ప్రాణశక్తి ఒక బ్యాటరీ ఛార్జ్ లాంటిది. దాన్ని వృధా అవ్వకుండా కాపాడుకునే టెక్నిక్కే ఈ ప్రాణాయామం. అంటే శ్వాస కదలికను మన ఆధీనంలోకి తెచ్చుకోవటం ద్వారా ప్రాణాన్ని కాపాడుకోవడం అన్నమాట. దీని గురించి సద్గురు శివానందమూర్తిగారు ఎంత అద్భుతంగా చెప్పారంటే, శ్వాస కదలికను నియంత్రిస్తే ప్రాణం రక్షించబడుతుంది. అప్పుడు ఈ జీవం శరీరంలో ఎక్కువ కాలం ఉంటుంది. అంటే సింపుల్గా, బ్రీత్ మీద కంట్రోలొస్తే లైఫ్ ఫోర్స్ మీద కంట్రోల్ వచ్చినట్టే. ఓకే, శ్వాస గురించి చూశాం. ఇప్పుడు శ్వాస లాంటిదే మరో శక్తివంతమైన అంశం. అదే శబ్దం. మనం మాట్లాడే మాట నుంచి మొదలుపెడితే ఈ మొత్తం విశ్వాన్ని నడిపే ఒకనొక కంపనం వరకు శబ్దంలో ఎలాంటి రహస్యాలు దాగి ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. ఈ బోధనల ప్రకారం మనం మాట్లాడే ప్రతి మాట, ప్రతి శబ్దం ఒక 4 దశల ప్రయాణం చేస్తుందట. మొదట అది మనసులో ఒక ఆలోచనగా పుడుతుంది. దాన్ని పరా అంటారు. ఆ తర్వాత ఆ ఆలోచనకు ఒక రూపం వస్తుంది. అది పశ్యంతి. అక్కడి నుండి అది భాషగా మారుతుంది. అదే మధ్యమ. ఫైనల్గా అది నోటి నుంచి మాటగా బయటకొస్తుంది. అదే వైఖరి. ఇంకా చెప్పాలంటే ఈ ఐడియా ఇంకాస్త ముందుకు వెళ్తుంది. మన సంగీతంలో ఉండే సప్తస్వరాలకి, ఈ విశ్వంలో ఉన్న 7 లోకాలకి అంటే సప్తలోకాలకి సంబంధముందని చెబుతారు. అంటే మన శబ్దానికి, విశ్వనిర్మాణానికి మధ్య ఒక లోతైన కనెక్షన్ ఉందన్నమాట. ఇదంతా మనల్ని ఒక ముఖ్యమైన నిజం వైపు తీసుకెళ్తుంది. నిజంగా గొప్ప విషయాలు, గొప్ప దర్శనాలు భౌతికమైన కళ్లతో చూసేవి కావు. ఎందుకంటే అవి మన బయట ప్రపంచంలో ఉండవు. అవును, అవి మనలోపలే కనిపిస్తాయి. మనలోనే ఒక సంపూర్ణ విశ్వం ఉంది. దాన్ని చూడాలంటే బయటకు కాదు, లోపలికి ప్రయాణం చెయ్యాలి అని ఈ భావన మనకు గుర్తుచేస్తుంది. దీనికింతకంటే గొప్ప ఉదాహరణ మరొకటుండదేమో. మహాభారతంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి విశ్వరూపం చూపించినప్పుడు అక్కడున్నవాళ్లందరికీ అది కనిపించలేదు. కేవలం అర్జునుడికి మాత్రమే కనిపించింది. ఎందుకంటే అది బయట జరిగిన ప్రదర్శన కాదు. అది అర్జునుడి అంతరంగంలో కలిగిన ఒక దర్శనం. సరే, శ్వాస, శబ్దం ఈ రెండింటి గురించి తెలుసుకున్నాం. మరి ఈ రెండూ కలిసి మృత్యువుని జయించడమనే అంతిమ లక్ష్యం వైపు మనల్ని ఎలా నడిపిస్తాయి? అయితే మృత్యువుని జయించడం అంటే చాలామంది అనుకున్నట్టు అసలు చావకుండా ఈ శరీరంతోనే శాశ్వతంగా బతికేయడం కాదు. అది కాదిక్కడ అర్థం. అసలైన అర్థమేంటంటే, మన ఇష్టానుసారంగా సరైన సమయంలో పూర్తి ఎరుకతో ఈ శరీరాన్ని విడిచిపెట్టే సామర్థ్యాన్ని పొందడం. అంటే స్వచ్ఛందంగా నిష్క్రమించడం. మరి ఆ అద్భుతమైన నైపుణ్యం సాధించాలంటే ఏం చెయ్యాలి? దానికి కీలకమైన సాధనమే ప్రణవోపాసన. అంటే విశ్వం యొక్క తొలి శబ్దమైన ఓంకారంపై ధ్యానం చేయడం.
ఇది కేవలం ఓం అని పలకడం కాదు. మన లోపల ఈ విశ్వంలో నిరంతరం వినిపించే ఒకానొక శబ్దముంది. దాన్ని ఆధునిక సైన్స్ కాస్మిక్ హిస్ అంటోంది. ఆ శబ్దంతో మనల్ని మనం కనెక్ట్ చేసుకోవడమే ఈ ఉపాసన. అంటే మనం ఓం అని జపించినప్పుడు మనం కొత్తగా ఏ శబ్దాన్ని సృష్టించడం లేదు. కేవలం ఇప్పటికే మన లోపల ఉన్న ఆ నిజమైన శబ్దాన్ని అనుకరిస్తున్నాం. ఒక రేడియోని సరైన ఫ్రీక్వెన్సీకి ట్యూన్ చేసినట్టు ఈ జపం ద్వారా మనల్ని మనం ఆ విశ్వనాదానికి ట్యూన్ చేసుకుంటామన్నమాట. ఈ సాధనలో పరిపూర్ణతకు కూడా ఒక కొలత ఉందని చెబుతారు. అదేంటంటే ఆ అంతర్గత ఓంకార నాదాన్ని 7 మాత్రల కాలంపాటు, అంటే ఒక నిర్దిష్ట సమయం పాటు నిరంతరాయంగా వినగలగడం. అలా వినగలిగితే ఆ శబ్దంలో పూర్తిగా లీనమైనట్టు లెక్క. ఇలా వ్యక్తిగతమైన జీవశక్తి ఆ విశ్వవ్యాప్తమైన ప్రాణశక్తితో కలవడమే యోగా. యుజ్ అంటే కలవడం అనే అర్థం. కాబట్టి యోగా అంటే కేవలం ఆసనాలు, వ్యాయామం కాదు. జీవాత్మ పరమాత్మతో ఏకం కావడం, అదే అసలైన యోగా. ఇదంతా విన్న తర్వాత మనల్ని మనం వేసుకోవాల్సిన ప్రశ్న ఒకటుంది. ఒకవేళ గెలుపు అనేది చావును తప్పించుకోవడంలో కాకుండా ఎలా బతకాలి, ఎప్పుడు ఈ లోకాన్ని విడిచివెళ్ళాలి అని మన చేతుల్లోకి తీసుకోవడంలో ఉంటే? ఒకసారి ఆలోచించండి.